దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, అలాగే విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 145వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ. ఇంతకుముందు ఎపిసోడ్స్లో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఒక చోట ఆపి కొన్ని సంఘటనలు నా జీవితంలో జరిగినవి, నాకు ఎదురైన అనుభవాలు మీకు ముందు చెప్పాను. మరలా ఇప్పుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవితానికి వచ్చేస్తున్నాం. ఆ సంఘటనలు ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి చెప్దాం. ఇప్పుడు అంతకుముందు జరిగిన విషయం మీకు అందరికీ బాగా తెలుసు కదా. ఆ అమ్మాయి హోప్ క్రిస్టినా అనేటువంటి పాస్టర్ గారు అమ్మాయి 8 సార్లు ఆ అమ్మాయిగా ఆ ఇంటి వాళ్ళు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే, ఈయనేమంటున్నాడు, నా చిన్నప్పటి నుంచి దర్శనంలో ఈ అమ్మాయి కనపడుతుంది కాబట్టి దేవుడి ఉద్దేశం ఆమెను పెళ్లి చేసుకోవాలని అవి ఉంటుంది అని చెప్పి ఈయన అంటున్నాడు. వాళ్ళనేది ఏంటంటే, ఆ పిల్ల తల్లి ఈమె చదువుకుంటున్న రోజుల్లోనే చిన్నతనంలోనే తల్లి చనిపోయిందంట. తండ్రి ఇక్కడే ఉన్నాడు. ఆ తండ్రి ఏం చెప్తాడంటే, ఈయన ధర్మప్రకాష్ గారిని పిలిచాడు, కూర్చోబెట్టి చెప్పాడంట. ఆయన ఊరికినే మేము ఇవ్వము అంటాం కాదు, విషయం అంతా చెప్పాడు. విషయం చెప్పి, బాబు మేము మీతో సరితూగలేము, మీరు ఆగర్భ శ్రీమంతులు, మీరు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, ఇప్పుడైతే మీరు సినిమా యాక్టర్గా కూడా అందరికీ తెలిసినవారు, తర్వాత మీరు మంచి అందమైన మనిషి, ఆ యొక్క సినిమా యాక్టర్గా మీరు సెలెక్ట్ అవ్వటానికి అవన్నీ బేస్ అయ్యాయి. కాబట్టి మీ కుటుంబంలో మా అమ్మాయి రావటం అంటే మేము చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం మాది, దేంట్లోనూ మీతో సరితూగలేము, ఈ సమాజంలో మేము నిలబడాలంటే కష్టం. కాబట్టి బాబు నీకు మంచి సంబంధాలు ఎక్కడో అక్కడ ఉంటాయి, మా దారి మాది, మీ దారి మీది, మనం అంతస్తులు తోగవు, మేము పేదవాళ్ళం కాబట్టి అంతస్తులు తోగవు అని నచ్చజెప్పి అట్లా తిరస్కరించారు. ఆ అమ్మాయి కూడా మా తండ్రి గారే ఒప్పుకోలేదు అని చెప్పి ఆమె ధైర్యం చేయలే. కానీ దేవుడు ఏం చేశాడు, ఆమెలో ప్రేరణ కలగజేశాడు. ఏమన్నా అయిపోయినాయి కాక, పైగా క్రైస్తవులకు ఒక సిద్ధాంతం జనరల్గా ఏముంటుందంటే, క్రైస్తవులే పెళ్లి చేసుకోవాలి కదా, అన్ని జనులను పెళ్లి చేసుకోవటం అనేది అది లోక విరుద్ధంగా అనిపిస్తుంది. పైగా అవకడున్న వ్యక్తి యేసుప్రభువుని నమ్ముతాడని గ్యారంటీ ఏముంటుంది, ఉండదు. కానీ ఆ సమయంలోనే దేవుడు ఈమెకి ప్రేరణ కలగజేశాడు. కాబట్టి దేవుడు ప్రేరణ కలగజేయకపోతే ఒక పాస్టర్ గారు అమ్మాయి వచ్చి ఒక అన్యజనుడి విషయంలో నేను పెళ్లి చేసుకుంటాను అంటదా? అట్లా ఏ క్రైస్తవుల ఇంట్లో అయినా జరుగుద్దా? జరగదు. కానీ దేవుడే ఆ ప్రేరణ ఇచ్చాడు. ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి గారిని ఒప్పించాల, దేవుడే ప్రేరణ ఇచ్చాడు, ఈమె వచ్చేసింది. కానీ తండ్రి గారికి చెప్పలేదట. తండ్రి గారికి తర్వాత ఎట్లా ఒప్పి, ముందు ఈయన ఎస్ అంటే ఈ పెళ్లికి వీళ్ళిద్దరూ నిర్ణయం అయిపోయి చేయాలి. అట్లాగే ధర్మప్రకాష్ గారి ఇంట్లో ఏమీ తెలియదు ఈ విషయం. ఈమె విషయం అసలు ధర్మప్రకాష్ గారికి తెలియదు. ఈయన కూడా ఇదిగో నా దర్శనాల్లో వచ్చినటువంటి కళ్ళలో కనిపించిన అమ్మాయి నాకు కనపడిందని చెప్పలా, అట్లా ఉంచాడు అంతే. వాళ్ళు అంటే అప్పుడు చెప్పొచ్చు అనుకున్నాడు, వాళ్ళు అలా ఈయన చెప్పలా ఇక. కాబట్టి ఈ అమ్మాయి అయితే వచ్చింది, అమ్మాయికి షరతులు పెట్టాడు. అమ్మ నేను మట్టికి యేసుప్రభువుని అంగీకరించను, నన్ను బలవంతం పెట్టొద్దు, నీ బట్టికి వెళ్తే చర్చికి వెళ్ళు, ఆ షరతుకు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాక నాకు ఇష్టమే అని చెప్పాడు. ఆమె ఓకే అని చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఏం చేయాలి, వాళ్ళ అమ్మ నాన్న చెప్పాలి. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకోడు. ఈమె వాళ్ళ నాన్నకి చెప్పాలి, ఆయన ఒప్పుకుంటాడు, ఒప్పుకోడు. ఏమన్నా కానీ మరి ఏం చేయాలి, ఇద్దరు కాబట్టి ఏం చేయాలి అనుకున్నారు, ఇద్దరు ఆలోచించుకున్నారట. మరి ఏం చేద్దాం, ఇంట్లో ఎట్లా ఒప్పిద్దామంటే, నేను ఎలాగో కాళ్ళ వేళ బతిమాలి మా నాన్నగారు నేను ఒప్పిస్తానని ఆమె చెప్పింది, హోప్ క్రిస్టినా. ఈయనకి ధైర్యం లేదు, ముందు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, ఈ ప్రశ్నే లేదు అని చెప్పి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వచ్చేసిన తర్వాత ఏమవుద్దో చూద్దాం అనుకున్నాడు ఆయన. ముందు చెప్తే ఒప్పుకోరుగా, కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం, కామ్గా వీళ్ళ ఎవరికి తెలియకుండా చేసుకుని వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం, వాళ్ళు ఇంట్లో ఉంచుతారో వెళ్ళిపోమంటారో, ఇక అదంతా వేరే విషయం అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఆలోచించుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని డైరెక్ట్గా ఎప్పుడు 14/8/61 ఆ తారీఖున పెళ్లి చేసేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చారు. ఇక ఇంటి దగ్గర చూడండి చిట్టపట్లు ఉంటాయి కదా,
జనరల్గా కులాలు, మతాలు అన్నీ అంతరాయమే, అంతస్తులు అన్నీ అంతరాయమే. దీన్ని బట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ధర్మప్రకాష్ నవవధుతో ఇంటికి వచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అలాగే ఇంటికి చేరారు ఇద్దరు. వచ్చేసరికి తల్లి ముందు జ్ఞానేశ్వరీదేవి ఇంట్లో, వీళ్ళు పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు ఇంట్లో జ్ఞానేశ్వరీదేవి గారు ఉన్నారు. తండ్రి ఇంట్లో లేడు ఆ సమయంలో. ఆయన బ్రహ్మదేవుడి గుళ్ళో పూజారి, ప్రధాన పూజారి. ఆయన దేవాలయంలో ఆయన పూజల్లో ఆయన ఉండి ఉంటాడు. కాబట్టి ఈమె అడిగింది, ఇక ఏంటిది ఆశ్చర్యపోతుంది ఆమె. ఏంటి పెళ్లి చేసుకోవటం ఏంటి, ఈ అమ్మాయి ఏంటి పెళ్లి చేసుకోవటం ఏంటి అని చెప్పేసి, నేను బొంబాయి వెళ్ళొద్దని నీకు ఆజ్ఞాపించినందుకు నాకు పెద్ద శిక్ష వేసావురా అని చెప్పి అందంట కొడుకుని. ఎంత పెద్ద శిక్ష వేసావు నాన్న, నేను సినీ ఫీల్డ్ వదిలేసే అని చెప్పినందుకు నువ్వు వచ్చావు కదా, దేవుడి సేవకి నువ్వు పనికొస్తావు అంటే ఆ బ్రహ్మగుడిలో పూజారికి పనికొస్తావు అని నేను అనుకుంటే నువ్వు మాకు పెద్ద శిక్ష వేసావు అన్నట్టు. వెంటనే భర్తకు కబురు చేసింది. ఆయన హుటాహుటిని వచ్చాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన కోపపడే కట్టలు తెంచుకుని ఈడ్చిపెట్టి కొట్టాడంట ఆ అమ్మాయిని. పాపం ఈడ్చిపెట్టి కొడితే కింద పడిపోయిందంట. ఆమె నువ్వెక్కడ, నీ స్థాయి ఎక్కడ, నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకునేదానివా అని చెప్పి పడిపోయిందట. ఇక పడిపోయిన తర్వాత ఆమె ఆ పెద్దలిద్దరు, మామగారు అత్తగారు, సోహన్లాల్ గారు జ్ఞానేశ్వరి, వాళ్ళ కాళ్ళమే పడి మమ్మల్ని క్షమించండి, నన్ను క్షమించండి అని కాళ్ళమే పడి ప్రాధేయపడిందంట. వాళ్ళు ఏమాత్రం కరకట్లా. ధర్మప్రకాష్ ఏం చేయాలో తెలియట్లే. నువ్వు మా ఇంటికి కోడలుగా వస్తావా, నీకేం అర్హత ఉందని చెప్పి అంటున్నారు. ఆమె ఎంత ప్రతిమాలినా కూడా వాళ్ళు వెంటలా, లోపలికి రమ్మని అంటలా, ఇంట్లోకి రమ్మని అంటలా. ఇక ధర్మప్రకాష్ అయితే ఇంట్లో రమ్మనకపోతే ఇక పోదాం, బయటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇక బయటికి వెళ్ళిపోదాం అని కూర్చున్నాట. ఈమెయితే వీళ్ళ బ్రతిమాలతాను ఉంది. ఇక కొంతసేపటి తర్వాత ఈమె ఆలోచించింది తల్లిగారు, ఇక ఈయన ధర్మప్రకాష్ సంగతి తెలుసు కదా, ఇక నువ్వు ఇంట్లో రావద్దు ట్యాట్ అని అంటే ఏం చేస్తాడు, భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక కొడుకును కూడా దూరం చేసుకోవాల్సి వస్తుందో ఏమనుకుందో. కానీ కాసేపటి తర్వాత సరే, పని వాళ్ళు ఉండే క్వార్టర్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళకేంటి, వాళ్ళు పెద్ద రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి మనుషులు కదా, వీళ్ళకి పనిచేసే మనుషులు బోళ్ళంత మంది ఉంటారు ఇంట్లో, వాటిల్లో వాళ్ళ క్వార్టర్స్ లాంటివి ఉంటాయి. ఈ ప్రధాన పూజగారి గారి ఇల్లు 4 అంతస్తుల బిల్డింగు, దీంట్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, ఆ పని చేసే మనుషులందరూ ఉండే క్వార్టర్స్. ఈ అమ్మాయి వీళ్ళు చూడగానే వీళ్ళకి అనిపించేది పని మనిషిలాగా కనపడుతుంది. ఈమె వాళ్ళ అందం ముందు ఈమె తోగదా, పైగా కలర్ కూడా ఛాయ్ తక్కువ, దాని మీద వాళ్ళ అందం ముందు ఈమె తోగపోయేప్పుడు పనివాళ్ళలాగా కనపడుతున్నారు. సరే, ఆ పనివాళ్ళు ఉండే క్వార్టర్స్ ఉంటాయి కదా, దాంట్లో పోయి ఉండండి అని అన్నారట. అక్కడికి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఆమె అప్పటి నుంచి ఇక ఇంట్లో పని మనిషిలాగా ఇక వచ్చేసి ఆ పని ఈ పని, ఇల్లు తడవటం అట్లన్నీ చేస్తుందట. కానీ అత్తగారు మాట్లాడతలా. అత్తగారికి ఏది అవసరం అనుకుంటే పని మనుషులను అడుగుతుంది కదా, ఆమె అడిగితే ఆ పని మనిషిని అక్కడ కూర్చోబెట్టి ఈమెలి అందిస్తుంది. ఇట్లా చేస్తుంది. 15 రోజులు జరిగిందట. ఇట్లా 15 రోజులు పొద్దున్నే లేచి ప్రార్థన చేసేసుకునేవి ఎవరు, హోప్ కృష్ణ ఈ పని మనుషులు డ్యూటీకి ఎక్కినట్టుగా వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఆ పని ఈ పని వాళ్ళతో పాటు చేస్తూ ఉంది. ఆ పని మనుషులతో మాట్లాడుతుంది. కానీ జ్ఞానేశ్వరీదేవి గారు కోడలతో మాట్లాడకపోయినా అట్లాగే సర్దుకుపోతుంది. 15 రోజులు అయిపోయిందట. అప్పటికి మనసు కరిగింది జ్ఞానేశ్వరీదేవి గారికి, ఈ పిల్ల ఇంత అనుకువగా నేను మాట్లాడకపోయినా ఏ టైంకి ఏది కావాలి వాళ్ళని అడిగి, వాళ్ళ పని మనుషులను అడిగి, మా అత్తగారికి ఈ టైంలో ఏమి ఇవ్వాలి, ఇదేమి ఇవ్వాలి అడిగి వాళ్ళని పక్కన పెట్టి అవన్నీ ఈమె స్వయంగా తీసుకెళ్ళి ఇస్తుంది. వంట అన్నీ ఈమె చేస్తుంది. వాళ్ళకి నచ్చింది, ఆమెకి ఇవన్నీ నచ్చింది. ఆ 16వ రోజు అత్తగారు 15 రోజులు మాట్లాడాల. 16వ రోజు నిన్ను నా కూతురిగా అంగీకరిస్తున్నాను అంది. నేను నిన్ను ఆశ అని పిలుస్తాను. ఆమె అంతటా ఆమె, అమ్మాయి జరిగిందో జరిగిపోయింది, నా కూతురుగా అంగీకరిస్తున్నానమ్మా నిన్ను ఆ హోప్ కృష్ణ ఆ పేరు మేము పిలవలేం, కానీ ఆశ అని పెడతా నీకు పేరు అని. ఓకే, ఆశ అని పెడతా. కూతురుగా అంగీకరిస్తున్నా అంటే కోడలుగానే, అంటే నా కూతురే అన్నట్టుగా చూసుకుంటారు, కోడలను కూడా కూతురులాగానే చూసుకుంటారు కదా అన్నారు. ఇక ఆయన కూడా సోహన్ లాల్ గారుగా కొంతవరకు కరిగి ఉంటాడు.
మంచి పిల్లలాగా ఉందలే, మంచి అమ్మాయిలాగా ఉందలే, గుణవంతురాలు, పోన్లే మన అంతస్తు తగినా తగ్గపోయినా అనుకుంటా ఉన్నారు. మరి పెళ్ళి అయిపోయింది, రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఆ నోట ఈ నాట అందరికీ తెలిసి ఉంటుంది కదా, పలానా ఆయనకి పెళ్ళి అయిందట, రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాడట, సినిమా యాక్టర్గా ఉన్నటువంటి ఆ యొక్క పండిట్ ధర్మప్రకాష్ గారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట అనుకుంటారు కదా. కాబట్టి మనం మరి పెళ్ళి అంటే పెళ్లి విందు ఇవ్వాలి కదా, మనం పెద్ద వివాహానంతర విందు ఏర్పాటు చేద్దాం, మంచి రిసెప్షన్, మంచి విందు చేద్దాం, అందరికీ ఇదిగో నా కొడుకు నా కూతురు అని పరిచయం చేద్దామని చెప్పి 3 నెలల తర్వాత ఒక వివాహానంతర విందు ఏర్పాటు చేశారు. దానికి హీరో దిలీప్ కుమార్ కూడా వచ్చారు. మంచి ఫేమ్లో ఉన్నటువంటి హీరో దిలీప్ కుమార్ ఆ రోజుల్లో. దిలీప్ కుమార్ మరి సినీ ఫీల్డ్తో ఈయనకి పరిచయాలు ఉండగా దిలీప్ కుమార్ వచ్చి ఉంటారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఉంటారు ఈ రిసెప్షన్కి. దిలీప్ కుమార్ గారు కూడా వచ్చారట. ఆయనకు ఉన్నటువంటి చనువుతో ఈ అమ్మాయిని మరి చూశాడు. ఈ అమ్మాయి తగ్గించుకునే ఉంటుందంట. జ్ఞానేశ్వరదేవి గారి పక్కనే నడుస్తూ ఉందట. వెళ్ళి ధర్మప్రకాష్ గారి పక్కన కూర్చోవటం ఆయన చేయట్లా, ఎందుకంటే బిడియం, ఎవరు ఏమనుకుంటారో నన్ను అని చెప్పి ఈ జ్ఞానేశ్వరదేవి గారితో పాటే మూవ్ అవుతుంది అటు ఇటు. మరి పరిచయం ఏది మీ ఆవిడ ఏదైనా పరిచయం అడుగుతారు కదా వాళ్ళు. దిలీప్ కుమార్ గారు అడిగితే ఇదిగో మా అమ్మతో పాటు తిరుగుతుందా ఆమె అన్నాడట. అనేటప్పటికీ ఆయన ఏంటిది, ఏదో మేము విన్నాము ఒక మాట, ఒక బొగ్గు గనిలోంచి ఒక వజ్రాన్ని వెతుక్కున్నాడు ఈయన, పెళ్లి చేసుకున్నాడు అని విన్నాము. అంటే ఒక బొగ్గు గనిలోంచి ఒక మంచి అమ్మాయిని తీసుకున్నాడు, అంటే బొగ్గు గనిలోంచి వజ్రాన్ని తెచ్చుకున్నాడు. వజ్రం దొరికిందట ఆ బొగ్గు గనిలో, ఆ వజ్రాన్ని తెచ్చుకున్నాడు అని అనుకుంటున్నాం మేము. అంటే బొగ్గు గనిలోంచి వచ్చిన, అంటే వేరే స్థానంలోంచి వేరే స్థాయిలోంచి వచ్చిన వజ్రం లాంటి అమ్మాయి వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. ఈ కలర్ చూశాడు కదా, కలర్ నలుపుగా ఉంటుంది కదా అమ్మాయి కొద్దిగా, కాబట్టి అతను ఉద్దేశం ఏంటంటే ఈమె వజ్రంలాగా లేదు, మేము ఎట్లా అనుకున్నాము, తీరా చూస్తే నువ్వేం చేసావు, బొగ్గునే తెచ్చావుగా అన్నాడట. ఏదో ఇక నవ్వులాటకు అన్నట్టు, ఇదేంటయ్యా బాబు ఏదో వజ్రం ఏదో చూపిస్తావు అనుకుంటే మేము ఆ బొగ్గులోంచి వచ్చిన మనిషి బొగ్గులాగానే కనిపించేటట్టుగా ఉండేటట్టుగా ఉందిగా అన్నాడట. అనేప్పుడు చివుక్కుమంది ప్రాణం. ఎవరికి? వాళ్ళందరికీ. ఈయనకి ఆయన ఉంటుంది, ఆ కోడలకి అనిపిస్తుంది, జ్ఞానేశ్వరి దగ్గర అత్తగారికి కూడా. కానీ జ్ఞానేశ్వరి దగ్గర చక్కగా చెప్పిందంట, బాబు మా కోడలు బంగారం అయ్యా, గుణవంతురాలు అని చెప్పి సమర్థించింది. కోడలను సమర్థించింది. ఏదో సరే నలుపో తెలుపో ఇంకోటో అందం ఉందో లేదో, నా కోడలైతే గుణవంతురాలు అని చెప్పేసి సమర్థించడం జరిగింది అత్తగారు. అప్పుడు కోడలకి సంతోషం, ఎందుకంటే ఆమె తరపున కోడలను సమర్థించింది. ఇక నా కోడలు గుణవంతురాలండి, ఏముంటే లేకపోతే ఏంటి అన్నట్టుగా చూపించింది. ఇక ఆమె నడవడికి ఎంత బాగుందంటే, ఈ పెళ్ళికూతురు ఈ హోప్ కృష్ణ గారు ఆ ఊరు వెళ్ళిన తర్వాత అందరూ ముక్కును వేలేసుకున్నట్టుగా అంత చక్కని నడవడిక. అత్తమామలకు సేవ చేయటం, భర్తకు సేవ చేయటం అనే విషయాలు అందరూ ఆనోట ఈనోట చెప్పుకుంటారు కదా. వాళ్ళ ఇంటికి వచ్చిన కోడలు ఇట్లా ఉండాలి, ఆడపిల్ల అంటే ఇట్లా ఉండాలి అన్నట్టుగా చెప్తే, ఆ ఊర్లో అందరూ చాలామంది పూజారులే ఉంటారు కదా అక్కడ ఆ గుడి ప్రాంగణంలో. ఆ పూజారులు వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల్ని పిలిచి చూసి నేర్చుకోండి, ఆ అమ్మాయిని చూసి నేర్చుకోండి. ఏ అమ్మాయి? జ్ఞానేశ్వరీదేవి గారి కోడలు ఉందే, ఆ కోడలు ఎట్లా చేస్తుందో చూసి నేర్చుకోండి. ఆమె చేసే పని, ఆమె చేసే సేవలు, ఇంట్లో ఎట్లా ఉందో మీరు చూడండి, ఇల్లంతా అట్లా తీర్చిదిద్దుతూ ఉంది, మీరు కూడా నేర్చుకోండి ఇవన్నీ. రేపు అత్తగారింటికి వెళ్ళేవాళ్ళని వాళ్ళ కూతుర్లకి బుద్ధి చెప్తున్నారట, ఏమి చూపించి హోప్ కృష్ణలాగా ఉండండి అని చెప్తా ఉన్నారట. సరే, మంచి మాదిరి అయిన భార్యగా ఆమె ఉంది, అందరికీ ఇష్టమైపోయింది. కొద్ది రోజులు అయ్యేసరికి అందరికీ ఇష్టమయ్యాయి. ఇకపోతే ఈయనైతే ఏం మార్పు ఇచ్చేసింది, సినీ ఫీల్డ్ నుంచి రప్పించింది. కానీ ఈయన అప్పుడే ఇదైపోతాడా, ఏది పూజారి గిజారిలాగా చేయాలని చేస్తాడా? అబ్బాయి వయసు ఎంత? 24 సంవత్సరాల వయసు. అప్పుడే అవదు కదా. ముందు ఏదైనా ఉద్యోగం చేద్దాము, మరి ఆ తర్వాత దశలో దేవుడు పూజారిగా కానీ ఏదైనా చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. సరే, వాళ్ళకి తక్కువే ఉంది, అందరూ తెలిసిన వాళ్ళే కదా. ఈ కేకే బిర్లా అనే పెద్ద పారిశ్రామికవేత్తలు వీళ్ళకి బాగా కుటుంబ సన్నిహితులు వీళ్ళంతా. ఆయనకు ధర్మ గారికి పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉద్యోగం ఇచ్చేశారు కలకత్తాలో. రాబాయ్
ఆయన పైగా ఈయన చదువుకున్నాడు, అన్నీ బాగున్నాయి కాబట్టి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి వచ్చా. మళ్ళీ కొద్ది రోజుల్లోనే పై ర్యాంక్ మేనేజర్గా ఏదో వాళ్ళకి సంస్థలు ఉంటాయి కదా కంపెనీలు, ఒక కంపెనీకి మేనేజర్గా కూడా ఏర్పాటు చేశారు. ఈయన భార్యను కూడా తీసుకెళ్ళిపోయాడు ముందుగా. భార్యను కూడా తీసి అక్కడ చక్కగానే జరుగుతూ ఉంది. ఈమెమో ఈమె ప్రార్థనలు చేసుకోవటం, యేసు ప్రభు మార్గంలో ఆయనేమో ఆయన పూజలు ఆయన గొడవ అయింది. సరే వెంటనే వీళ్ళకి 61లో పెళ్ళైంది కదా, 3 సంవత్సరాలకు ఒక పాప పుట్టింది. 64లో తుహీనా ఆమె పేరు, 66లో ఆ తర్వాత 2 సంవత్సరాలు ఇంకో పాప పుట్టింది తుషార్. తుహీనా తుషార్ అనే పిల్లలు పుట్టారు. అప్పటికి వాళ్ళకి ఎంత వయసు? 30 సంవత్సరాల వయసు ఈయనకి, అంతే కదా. పెళ్ళయింది, మరి 2 పిల్లలు పుట్టారు. ఆయన వయసు 30 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంది. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒకరోజు జరిగినట్టు సంఘటన చెప్తాను, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తా. ఆ తర్వాత దేవుడు మళ్ళీ స్వరం వినిపిస్తాడు. ముందు ఈయన వెళ్ళగానే ఆ అమ్మాయి ప్రార్థనలో ఉండి ఈయన వచ్చాడనే చూడలా, గమనించాల. ఈ ప్రార్థనలో చాలాసేపు ఉండటం చేత ఆయన వచ్చాడని గమనించాలా. ఆయన లోపలికి తలుపు తీయలే. ఆయన కోపం వచ్చేసింది. ఏంటి అంతసేపు నీ ప్రార్థన, మా ఆయన వచ్చాడని జ్ఞానం అక్కర్లేదా అని చెప్పి ఆమెను కొట్టి బయటికి పంపేసి తలుపేసాడట. చంటి పిల్లలు, ఈ పిల్లలు లబోదిబో అంటున్న రోజుల్లో మరి ఏంటి నిర్లక్ష్యం, ఏంటి ప్రార్థన ఏంటి అని చెప్పి కొట్టి గుమ్మం బయటికి నెట్టేసి తలుపేసేసాడు. ఈ పిల్లలతో ఎటో సంతాపం. తెల్లారుజామున మళ్ళీ ఆయన కోపం తగ్గిన తర్వాత తలుపు తెరిచి చూశాడు ఎక్కడుందా. ఇవి ఖచ్చితంగా గుమ్మం దగ్గరే ఆ తలుపుకు ఆనుకునే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అట్లాగే ఉందట. తలుపు తీసేటప్పుడు టక్కుని పడింది. అంటే ఆ తలుపును ఆనుకునే పడుకుని ఉంది, నిద్రపోతుంది కావచ్చు. తెల్లవారుజాము 4 గంటలకి ఎప్పుడైతే తలుపు తీసాడో టక్ పండి ముందు లోపలికి పోయి పడింది. అంటే ఈమె మళ్ళీ ఇక్కడే నా యొక్క గుమ్మం దగ్గరే అట్లాగే పడి ఉంది కాబోలు అని చెప్పి అనుకుని దగ్గరికి తీసుకోవడం జరిగింది. సరే అట్లా జరుగుతూ ఉంది. ఒకరోజు మరి కొద్దిగా దేవుడు ఆ మీద జాలి కలిగింది. ఎవరికి? ఈయనకి, ధర్మప్రకాష్ గారు. నా భార్యని నేను అనవసరంగా కొట్టి బయటకు నెట్టేసిన, రాత్రి తెల్లవారులు ఆ యొక్క తలుపు దగ్గరే మరి చేరబడి ఉంది అని చెప్పి అప్పటి నుంచి కొంచెం ప్రేమగా ఉంటున్నాడు. ఒకరోజు మీరు పెందలకడ రండి సాయంకాలం ఆఫీస్ నుంచి అంది. ఈయన మంచి బిజీ అయిపోయాడు. అక్కడ మేనేజర్గా ఉన్నాడేమో, పెద్ద పెద్ద మీటింగులు అవి ఇవి హడావుళ్ళు, వాళ్ళు రావను ఈవెను, ఆ కాన్ఫరెన్సు ఈ కాన్ఫరెన్సు, ఎప్పుడుకో రాత్రులు వచ్చేవాడట. రాత్రుల వరకు కూడా ఆ మీటింగ్లని వాటిలని వీటిలని బిజీగా ఉండేవాడు. సరే ఈమె మరి సాయంకాలం పెందలకడ రండి అండి. ఎందుకు అని అడిగాడు. భక్త్ సింగ్ గారు అని గొప్ప దైవజనుడు ఉన్నారు, ఆయన ఈ ఊర్లో మీటింగులు పెట్టారు, ఆ మీటింగ్కి వెళ్దాం. అంతే క్రైస్తవులకి లోపల తహమన, ఒక సువార్త మీటింగ్ జరుగుతుంది, పలానా దైవజనుడు వస్తున్నాడంటే మనం వెళ్ళాలని కోరిక ఉంటుంది కదా, కాబట్టి అక్కడికి వెళదామండి రండి అని. ఆ ఉద్దేశం ఏంటి, ఈయన కూడా తీసుకెళ్తే ఈయన కొంచెం దేవుడి గురించి ఏమైనా తెలుస్తుంది, దేవుడి మాటలు వింటాడనే ఉద్దేశం. ఎందుకంటే ఇట్లా అదేమంటే నువ్వు చూసుకో, నేనెందుకు రావాలి, నేను రావక్కర్లా, పైగా రావటానికి వీలు పడదు, నువ్వు 4 గంటలకు రమ్మంటున్నావు సాయంకాలం, ఎట్లా కుదురుతుంది? ఇవాళ ప్రపంచ బ్యాంకు ఏదో కాన్ఫరెన్స్ అంట, అంత కాన్ఫరెన్సు, రాత్రికేమో ఆయనకి వచ్చిన అతిథికి డిన్నరు, ఇవన్నీ ఉంటాయి. అది డిన్నర్ అంటే ఈయన కూడా దాంట్లో ఉండాలి రాత్రికి, కాబట్టి కుదరదు అన్నాడు. మీరు ఎలాగైనా రావాలండి అని. ఎప్పుడు అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా కోటు అవి తొడుగుతుందట, అలాగే షూ వేస్తుంది, ఏది బూట్లు తొడుగుతుంది. అది బూట్లు తొడుగుతూ మీరు తప్పకుండా రండి అని అంది. ఎన్నిసార్లు నన్ను విసిగిస్తామని ఆ బూట్ కాలితే ఒక్క తను తన్నాడట. ఆమెకి ఆ మొహం మీద తగిలేటప్పటికే చెంప మీదో దవడ మీదో ఆ దెబ్బకి రక్తం బొటాబొటా కారిపోతుంది. సరే ఏదో గుడ్డపెట్టి తుడుచుకుని అట్లాగే కారెక్కిచ్చింది. అలా అత్తగారు కూడా చూసి నివ్వెరిపోయిందట. ఏంటి ఈ పనులు ఏంటని మరి ఆ కొడుకుని కేకలేసిందో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద గాయపడి రక్తం వచ్చేటట్టుగా గాయపరిచేశాడు. పరిచి వెళ్తున్నారు కారులో వెళుతూ ఆయనకి మనసులో పశ్చాత్తాపం వస్తుంది. ఒక నిరపరాధి అయినటువంటి ఒక మంచి మనిషిని నేను బూట్ కాలుతో తన్ని గాయపరిచానని లోపల బాధ కలుగుతూ ఉంది కావచ్చు. ఇక కారులో ఒక స్వరం, మొట్టమొదటి స్వరం ఇప్పుడు 16 సంవత్సరాల ఆ వయసులో వచ్చింది ఒక స్వరం. ఏమని వయసు అప్పుడు,
చిన్నప్పటి నుంచి నువ్వు వెతుకుతున్నటువంటి ఆ యొక్క దేవుడు ఎవరు అని వెతుకుతున్నావే, ఆ వ్యక్తిని నేనే, ఆ దేవుణ్ణి నేనే అనే స్వరం వినిపించింది. ఈ స్వరం ఎవరిదబ్బా అని అన్నాడు. ఇక క్రైస్తవుల ప్రవర్తనలు అంత బాగాలేదు, ఏదన్నా కానీ వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు అవసరం వచ్చింది కదా, ఒక్కొక్కటి ఎట్లా జరిపించుకొస్తున్నాడో చూడండి. మొట్టమొదటి ప్లాన్ స్వరం వినిపించినా ఈయనకి ఆ యొక్క క్రైస్తవుల ప్రవర్తన వాటిని చూసిన తర్వాత ఆయన ప్రభు వైపు చూడలేకపోయాడు. ఆ తర్వాత సినీ ఫీల్డ్లో నుంచి రప్పించడానికి ఆ తల్లిగారికి అనారోగ్యం కలగజేసి, తల్లిగారికి పాతయ్యని గుర్తొచ్చేట్టు చేసి, తల్లిగారి ద్వారా నువ్వు సినీ ఫీల్డ్ నుంచి వెనక్కి వచ్చేయాలని చెప్పించింది దేవుడే. ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి ఒక క్రైస్తవుల ఇంట్లో పుట్టిన పాస్టర్ గారు అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేటట్టు చేసింది దేవుడే. లేకపోతే మరి ఈ ఇంట్లో సువార్త ప్రకటించబడాలి, వీళ్ళందరూ రక్షింపబడాలి, ఈయన పెద్ద సేవకుడు కావాలి కదా, ఎట్లా అవుతాయి ఇవన్నీ? కాబట్టి ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ స్వరం వినిపిస్తున్నాడు. దీనికి ఏదో రకంగా మళ్ళీ ఉద్యోగంలో తీరిక లేకుండా మళ్ళీ ఉద్యోగంలో పోతున్నాడు. అసలు ప్రభు వైపు చూసేటప్పుడు ఇది దేవుడు సేవ చేసేటప్పుడు ఆయన ప్లాన్ వేరు కదా, ఈయనతో బోళ్ళంత సేవ చేయించుకోవాలని. ఈయన ఇంతవరకు ప్రభువునే చూడలా, 30 సంవత్సరాల వయస్సు, ఏం చేయాలి? అప్పుడు స్వరం వినిపించాడు దేవుడు. అవసరం వచ్చినప్పుడు వినిపిస్తాడు దేవుడు స్వరం, తప్పదో అవసరం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్వరం, నువ్వు బాల్యం నుంచి అన్వేషిస్తున్న వ్యక్తిని నేనే అని మళ్ళీ వినిపించిందట. ఇక ఆయనకి దైవ ప్రత్యక్షత కలిగింది, అతను గాయపరిచేది దేవుడిని అని అర్థమైంది. నువ్వు బాల్యం నుంచి అన్వేషిస్తున్న వ్యక్తిని నేనే అని అన్నారు. ఆయన యేసుప్రభువే. ఈ యేసుప్రభు బిడ్డను నేను గాయపరిచానంటే ఖచ్చితంగా దేవుడినే నేను గాయపరిచినట్టు అని అనుకుని మరి ఏం చేద్దాం అనుకుని ఊరుకున్నాడు. ఆ స్వరం అయితే వినిపించింది, కారులో వెళుతుండగానే వినిపించేసింది స్వరం. నీవు అన్వేషిస్తున్న వ్యక్తిని నేనేనబ్బాయి అని చెప్పి అన్న స్వరం రెండోసారి వినిపించింది. సాయంకాలానికి రావటం వీలవుద్దా? అవ్వదు. ఆ యొక్క మీటింగ్ అవ్వాలి, మళ్ళీ అక్కడ డిన్నర్ అవ్వాలి, ఈ 4 గంటలకు రావడం అవ్వదు. కానీ ఆ కాన్ఫరెన్సు ఆశ్చర్యంగా సాయంకాలం 4 గంటలకు అయిపోయి మరి డిన్నర్ ఉంటుంది కదా రాత్రికి, ఆ డిన్నర్ కూడా క్యాన్సిల్ అయిందట. ఎందుకు క్యాన్సిల్ అయింది? ఆ వచ్చిన ఆయనకి ఏదో కడుపులో తేడా వచ్చిందట. వస్తే ఆయన ఈరోజు డిన్నర్ వద్దులండి, మరి రేపు పెట్టుకుందాం అన్నాను. ఏమన్నాడుగా డిన్నర్ క్యాన్సిల్. ఇక 4 గంటలకు మీటింగ్ అయిపోయింది. అనుకున్న టైం కంటే ముందే అయిపోయింది కావచ్చు మీటింగు. ఈయనకి లోపల వెలుగుతుంది, ఇదేదో అనూహ్యంగా జరిగింది. మా ఆవిడ ప్రార్థించేటువంటి ఆ దేవుడే ఒక ప్రణాళిక ప్రకారం నేను పెందలకాడ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ యొక్క డిన్నర్ పార్టీ క్యాన్సిల్ చేయించాడు, ఈ మీటింగ్ త్వరగా అయ్యేటట్టు చేశాడని లోపల కలుగుతుంది, బయటకు ఒప్పుకోట్లా. మొత్తం మీద వచ్చాడు. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇక భార్య చాలా సంతోషపడింది, అయ్యో మనం చెప్పినట్టుగా ఆయన వచ్చాడు కాబట్టి అని అనుకుందామి. అనుకున్న తర్వాత ఇద్దరు కలిసి సరే వెళదాం అంటే అక్కడ వరకు కరిగాడు. ఎక్కడి వరకు? మీటింగ్కి వెళదాం, భక్సింగ్ గారు మీటింగ్ వరకు. అంతకితం ఏమన్నా భక్సింగ్ గారు మీటింగ్కి వెళ్దాం అంటే ఏమంటాడు, నువ్వే ఆయన ఎవరు, నేను ఎందుకు రావాలి, ఆ క్రైస్తవుల మీటింగ్ నేను ఎందుకు రావాలి అనుకునేవాడుగా. ఇప్పుడు వెళదామని ఇద్దరు కలిసి వెళ్ళారట. కానీ ఈయన వెళ్ళే సమయానికే అంతకు ముందే భక్సింగ్ గారు విమానంలో బయలుదేరి బొంబాయి వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ బొంబాయి వెళ్ళాలి కావాలి, మరి అర్జెన్సీ ఉందో ఏమన్నా కానీ వీళ్ళు వెళ్ళే సమయానికి ఇంతకు ముందే వెళ్ళిపోయారు భక్సింగ్ గారు. మిగతా వాళ్ళు ఎవరో వాక్యం చెప్తారు ఈ రాత్రి అన్నారట. అంటే ఇంకా సమయం పరిపక్త కాల, ఆయన్ని కలిసే అంత అవకాశం అప్పుడే దేవుడు ఇవ్వదలుచుకోలేదు కావచ్చు. మొత్తం మీద వెళ్ళి భక్సింగ్ గారు లేరు, తిరిగి వచ్చేయడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు జ్ఞానేశ్వరదేవి గారు తర్వాత తండ్రి గారు వాళ్ళు ఇద్దరు కూడా కొడుకు కోడల దగ్గరికి వచ్చారట. అక్కడ గుళ్ళో పూజారులు, ఈయన ప్రధాన పూజారి కానీ బోర్డంతా అసిస్టెంట్ పూజారులు ఉంటారు అక్కడ, అంతా నడిచిపోతానే ఉంటుంది. ఈ ప్రధాన పూజారు ఎప్పుడన్నా వస్తాడు, పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, మిగతా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు కార్యక్రమాలు. కాబట్టి వీళ్ళు కొడుకు కోడల దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం ప్రేరణించాడంటే మళ్ళీ ఈ ఉద్యోగం కూడా వదిలేటట్టుగా చేయించాలి దేవుడు ఏదో రకంగా. దేవుడు ప్లాన్ అది. ఆయన ఏమన్నాయంట, ఒకరోజు తండ్రికి పరిచర్యలు చేస్తూ ఉంటే కొడుకు ఆయన ఏదో బాధగా మనసు అంతా బాధగా, ఏంటి నాన్నగారు బాధపడుతున్నారు అని అడిగాడు. అడిగితే నాకు ఒక బాధ ఉంది నాన్న, ఇప్పటికి స్వాతంత్రం వచ్చి ఒక 20 సంవత్సరాలు అయ్యింది, మేమంతా స్వాతంత్రం గురించి ఎంతో కష్టపడ్డాం, మీ అమ్మ నేను జైళ్ళకి వెళ్ళాము, ఎన్నో కష్టపడ్డాం, స్వాతంత్రం వచ్చింది. కానీ దేశంలో ఆ పరిస్థితులు ఇంకా మారలా. ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రి,
ఆమె చిన్నపిల్ల, ఆమెకి సహాయం చేసేవాళ్ళు యువకులైనటువంటి యువక రక్తం ఉన్నవాళ్ళు కావాలి ఆమెకి. ఇక పూర్వం పార్టీ నుంచి ఉన్నటువంటి మహా పెద్దలు ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో మరి ఎక్కువ మహా ముసలాళ్ళు అయిపోయిన వాళ్ళు వాళ్ళతో నిండి ఉంది ఆ రోజుల్లో. యువక రక్తంతో ఉన్నది ఇందిరాగాంధీ. ఆమెతో పాటు సమఉజ్జీలుగా ఆ పార్టీలో అందరూ లేరు. లేకపోయేసరికి ఆమె ఏమనుకున్నా గబుక్కు చేయలేకపోతా ఉంది. అందుచేత దేశం ఇంకా అభివృద్ధిలోకి రావాలి, ఆమె అనుకున్నటువంటి భావాలతోటి దేశం ముందుకెళ్ళాలి, సంస్కరణలు రావాలి అంటే కుర్రాళ్ళు కూడా ఉండాలి నాయకుల్లో. కాబట్టి నువ్వు ఈ యొక్క ఉద్యోగాలు మనకి ఎందుకు నాన్న, నువ్వు రాజకీయాల్లోకి వెళితే నువ్వు పాపం వాళ్ళ వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎవరికి సోహన్లాల్ కుటుంబానికి నెహ్రూ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇందిరాగాంధీ చిన్నపిల్లగా ఉన్న రోజుల్లో వీళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఇందిరాగాంధీ చిన్నపిల్లగా ఉన్న రోజుల్లో మరి ఆ ఊరు యాత్రాస్థలం కాబట్టి వీళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరికి వెళ్ళారు, వచ్చారు, ఎట్లా జరిగింది అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే, అయ్యా దేశం ఇలా వెళ్ళిపోతూ ఉంది, ఇందిరాగాంధీ చిన్నపిల్ల, ఆమెకి సరైన వాళ్ళు యువక రక్తంతో ఉన్న నాయకులు లేరు, మరి మీ బోటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే మరి దేశం ఎటుపోవాలి, కాబట్టి నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళిపో, ఈ ఉద్యోగం వదిలేసి అని చెప్పేసి ఒక మాట ఆయన, ఈ పేరణంతా దేవుడే ఇప్పించి ఉంటాడు, ఎందుకంటే ఆ ఉద్యోగం కూడా వదిలేయాలని. కాబట్టి నవభారతదేశ నిర్మాణంలో నువ్వు ప్రవేశించు అని దేవుడు. అప్పుడు ఉద్యోగం 7 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. ఇక నువ్వు నవభారత నిర్మాణంలో ప్రవేశించు అంటున్నాడు. ఇప్పుడు 35-36 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి ఆయనకి. నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చేవని చెప్తున్నాడు. మరి ఈ సమయం అవుతుంది కాబట్టి తర్వాత ఏం జరిగిందో తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్దాం. ఇప్పటికైతే ఈ యొక్క 145వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించారు. ఈరోజు ఈ 145వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు ఇచ్చారు తండ్రి. నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. అలాగే వింటున్న బిడ్డలు హృదయాలు చేసి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేసి మీ యొక్క ప్రణాళిక ప్రకారం ప్రభువా మీరు ఎప్పటికప్పుడు ప్రభువా ఆ ధర్మప్రకాష్ గారి జీవితంలో రావాల్సిన మలుపులన్నీ ఎలా తిప్పుతూ ఉన్నారో చూస్తూ ఉంటే తండ్రి, మీరు నిత్యము చూస్తున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరిపాలిస్తున్న దేవుడు అని మాకు తేట తెల్లంగా అర్థమయ్యే విధంగా మాకు చేసినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పరిచర్యను ఇక ముందు కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియపరచుకోండి. వందనాలు.